ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దామని మంత్రి సవిత తెలిపారు. దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎవరు ఏమి చేసినా, ఏ లీడర్ చెప్పినా నేను ప్రజల రక్షణ కోసమే ఉంటానని ఈరోజు మన రాష్ట్రంలో, మన జిల్లాలో మరి తన వంతు బాధ్యతగా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి పుట్టి ఈ రోజు మన ముందు నిలబడిన మన ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా మరి మన సగర కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరి జిల్లా అధికారులకు, నా తోటి మహిళలకు, విచ్చేసిన నా సోదరిమణులకు, మరి కూటమి నాయకులకు, మరి ఆకాశంలో సగం, భూమిలో సగం, మరి ఓటర్లు సగం, నా నియోజకవర్గంలో నాకు గెలుపైన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా సవితమ్మకు ఓటేయాలి, మా సవితమ్మను గెలిపించాలి. ఖచ్చితంగా మా పెనుగొండ, మా సవితమ్మతోనే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అని నేను ఇంటింటికి ఓటు అడగకపోయినా భుజస్కంధాలపై వేసుకొని మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి, మరి ఎక్కడున్నా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన పెనుగొండ నియోజకవర్గంలో మీ సవితమ్మకు ఓటేపించిన మీ అందరికీ